మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ మాకు సహకరించిన మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మన మిస్సింగ్ క్యాంప్స్ కూడా మరి డిస్ట్రిక్ట్ నుంచి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కానీ ఇతర నుంచి పెట్టడం జరిగింది. దాదాపుగా 5090 మంది మిస్ అయినరు. దాంట్లో 5062 మందిని హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంకా 35 మంది పిల్లలు మన దగ్గర మరి ఉన్నారు. దయచేసి పత్రికా మీడియా పరంగా ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీ పిల్లలు ఎక్కడి పోలేదు. ఇంకా 35 మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు. ఎవరైనా ఉంటే ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి మీడియా పాయింట్కి వచ్చినా లేదా మిస్సింగ్ పాయింట్ జంపన్న వాగు దగ్గర కూడా ఉన్నది, అక్కడికి వెళ్ళినా మీ వాళ్ళు దొరుకుతారు. ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ మరి వెంటనే జాతర అయిపోయిన వెంటనే మండే నుంచి కూడా పారిశుద్ధ్యం పనులు దాదాపుగా 4000కు పైగా మనము పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకురావడం జరిగింది. 10 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకా 10 రోజులు కూడా మరి పారిశుద్ధ్యం పనులు కూడా కంప్లీట్ చేసి మళ్ళీ నీట్గా చేస్తాం. తర్వాత వెంటనే స్వాస్థ్యమైనటువంటి పనుల కోసం కూడా ప్రతిపాదనలను తయారు చేసుకొని నా ఉద్దేశంలో నేనొక ముఖ చిత్రంతో కోరేది అనుకునేది మరి టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ లేక అథారిటీ కమిటీ ఏర్పాటు చేసుకొని ఏదో జాతరప్పుడే అడావుడిగా కాకుండా మాకొచ్చిన టైం తక్కువ, దాంట్లో వరదలలో మునిగిపోయినాయి, తేలినాయి, అవి సౌకర్యాలు కల్పించడం కోసమే మేము కష్టపడాల్సినటువంటి పరిస్థితి తక్కువ కాలంలో. అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం చాలా చాలా తక్కువలో మరి అందరం కృషి చేసినాం. అటు పోలీస్ అధికారులు కానీ ఇతర డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ పూజారులు కానీ అందరూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మరి అందరూ కూడా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. శరత్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. వారందరికి కూడా ఐటీడీఏ పిఓ గారు మరి అందరు కూడా ఇక్కడ ఉండి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదన్నా లోపాలు జరిగినా తప్పకుండా మేము స్వీకరించి వాటిని అన్నింటిని కూడా నెక్స్ట్ మినీ మేడారం లోపు మళ్ళీ రాకుండా, మాకు లాస్ట్ జాతర కాదు టార్గెట్, మినీ మేడారమే. నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, వారికి ఒక కళ ఉంది. వారు కూడా దాదాపుగా 5 జాతరలు ఇక్కడికి వచ్చిర్రు, 5 సార్లు ఈ ప్రాంతానికి వచ్చిండ్రు. ఇప్పటిదాకా స్పీకర్ గారు కూడా మీరు చెప్పిర్రు 20 ఏళ్ళ నుంచి వారు వస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారిని